వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులకి తన మీద ఉండేది అంటే రాజకీయ పార్టీలు కావచ్చు, మీడియా ముసుగులో ఉండే పిఆర్ కన్సల్టెన్సీ ఆఫీసులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయ విభేదాలను లేకుంటే సైద్ధాంతిక విభేదాలను ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. ఖచ్చితంగా జగన్ అంటే వీళ్ళకు డిఫైన్ చేయలేనంత ద్వేషం ఉంటుంది. పూర్తిగా ద్వేషమే, అంటే ఒక కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు. కావాలంటే జగన్ మీద వీళ్ళు వాడే పదాలు చూడండి, జగన్ మీద రాసే కథనాలు చూడండి, వాళ్ళు యూజ్ చేసే పదాలు ఏవైనా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. బహుశా వీళ్ళ అధికారానికి, వీళ్ళకి ఆర్థిక ప్రయోజనాలకు దశాబ్దాలుగా వైఎస్ అనే 2 అక్షరాలు అడ్డుపడుతూ వస్తున్నాయని ఆక్రోశం కావచ్చేమో దానికి కారణం. తాజాగా కూడా చూడండి, చంద్రబాబు నాయుడు గారికి రాజగురువు అనే పత్రికలో ఒక కార్టూన్ చూడండి. ఈరోజు అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలి అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం కోసం ఒక స్పెషల్ సెషన్స్ ఏర్పాటు చేశారు కదా. అది తీర్మానం చేయడం ఈరోజేమి కొత్తగా, ఇంతకుముందు కూడా తీర్మానం చేసి పంపారు. ఏమి ఇబ్బందులు వచ్చాయో తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ తీర్మానం చేస్తూ ఉన్నారు. దానికి పత్రికలు వేసిన కార్టూన్ ఏంటి? అమరావతి అనే మొక్క. అయితే ఈరోజు ఆ మొక్కకు చుట్టూ కంచె కడుతున్నారు. చెట్టుకు చుట్టూ చుడతారు కదా తంతిలాగా, అలా తంతి చుడుతూ ఉన్నారట. ఎందుకని? పక్కన ఫోటో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక ఏమంటారు మేక తల పెట్టి కొమ్ములు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేకతల కొమ్ములు పెట్టేసి, సో ఆయన తినకుండా ఉండడం కోసం అని చెప్పి అమరావతి అనే మొక్కకు చుట్టూ కంచె కట్టారట. కంప్లీట్గా పైత్యం, కంప్లీట్గా పైత్యం. దీని మీద ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి కొందరు నెటిజన్ల నుంచి కూడా తీవ్రమైన సెటైర్లు కనిపిస్తూ ఉన్నాయి. కొందరేమో ఆ విధంగా మనిషికి మేక తల పెట్టి ఆ విధంగా చిత్రీకరించి దాన్ని నైగమేష రూపం అంటారట. హిందూ మరియు జైన సంప్రదాయాల్లో అది ఒక ప్రాచీన దేవతకు సంబంధించిన రూపం అట. కొందరు కార్తికేయుడి రూపం అంట, నైగమేష రూపం అని చిన్నపిల్లల్ని కాపాడే దేవుడు అవతారంగా చూస్తారట. దీనికి వైసీపీ వాళ్ళు కొందరు ఏమంటారు, అవును అమరావతి చిన్నపిల్లనే, సో దాన్ని కాపాడడం కోసం కాపలాగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారులే, ఎప్పటికైనా కనుక అమరావతికి మేలు చేసేది జగన్మోహన్ రెడ్డి అన్నట్టు వీళ్ళు. మరికొందరు అయితే డైరెక్ట్గానే విరుచుకుపడుతూ ఉన్నారు. పచ్చని పొలాల మీద డేగ కన్ను వేసి పచ్చని పొలాలను, సస్యశ్యామలంగా ఉండే భూమిని నాశనం చేస్తున్నటువంటి రాక్షసులు ఎవరు? పచ్చని పంట పొలాలను తినేసినటువంటి రాక్షసులు ఎవరు? మరి అదే 2014 నుంచి కూడా అమరావతి చిన్నపిల్లకి ఎలా ఉంటే అలాగే ఉంటే కనీసం నీళ్లు పోసి కానీ పెంచకుండా దాన్ని రాజకీయ ప్రయోజనాలు మాత్రం వాడుకుంటున్నటువంటి రాక్షసులు ఎవరు అని చెప్పి మరికొందరికైనా విరుచుకుపడుతూ ఉన్నారు. పచ్చని పంట పొలాలను, సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతాన్ని కంప్లీట్గా నాశనం చేసింది ఎవరు అని చెప్పి మరికొందరు అయితే రాష్ట్రం మొత్తానికి జరగాల్సినటువంటి అభివృద్ధిని, రాష్ట్రం మొత్తం అభివృద్ధి అనే పచ్చదనంతో కలకల్లాడాల్సిన చోట అదిగో ఒక దగ్గరే బందీగా చేశారు అని చెప్పి ఏవైనా కనుక కార్టూన్ రూపంలో చెబుతున్నారా అని చెప్పి మరికొందరు తీవ్రంగానే విరుచుకుపడుతూ ఉన్నారు. అదేదో అమరావతి వీళ్ళ సొంత వ్యవహారంలాగా, అదేదో అమరావతి వీళ్ళ ఇంటి వ్యవహారంలాగా, ఇదేదో వీళ్ళ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు లాగా ఏమో దాని చుట్టూ మరి వీళ్ళ ప్రాణాలన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నట్లున్నాయి సీరియస్లీ. సో ఆ విషయంలో ఎవరి మీద ఏ కార్టూన్లైనా వేయడానికి, ఎవరిని ఎంత దారుణంగా అయినా కనుక నిందించడానికి, విషం జమ్మడానికి పత్రికలని లేదు, టీవీ ఛానళ్ళని లేదు, పార్టీలను లేదు, ఇంకెవరని లేదు. అందరూ రాజ్యాంగ స్థానాల్లో కీలకంగా ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా అందరూ కూడా అమరావతి చుట్టూ అసలు ఎన్ని ప్రయోజనాలు దాగున్నాయో, రాష్ట్ర ప్రయోజనాల కంటే వీళ్ళ ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉన్నట్లున్నాయి. అందుకే దాన్ని ఏమనంటే తనకలాడిపోతూ ఉంటారు.